నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్ లిఫ్ట్ లో ప్రయాణికులు చిక్కుకున్నారు. ప్లాట్ఫామ్ మారేందుకు 14 మంది లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ ఆగిపోవడంతో పాటు తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు 3 గంటల పాటు అందులో ఇబ్బందులు పడ్డారు. వారి కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్స్ లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి ప్రయాణికుల్ని బయటకు తీసుకువచ్చారు. వీరంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్ కి రాక ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్య దేవాలయంలో రథ సప్తమి వేడుకలు ఘనంగా కొనసాగుతూ ఉన్నాయి. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు హాజరయ్యారు. సుమారు 4000 మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా సూర్య దేవాలయం వద్ద రద్దీ నెలకొంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. దీనిలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమీపంలోని డచ్ భవనం వద్ద హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. నిర్దేశిత రుసుంపై 8 నిమిషాల పాటు హెలికాప్టర్లో తిరిగే అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ సేవలను అందుబాటులో ఉంచారు. హెలికాప్టర్ రైడ్ కోసం పెద్ద ఎత్తున యువత తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. హెలికాప్టర్ రైడ్ ఇతర ఏర్పాట్లని రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. సాయంత్రం లేజర్ షోతో పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి సూర్యనారాయణ భగవాన్ స్వామి వారి తాలూకా రథసప్తమి ఉత్సవాల కార్యక్రమం రాష్ట్ర పండగగా నిర్ణయించిన తర్వాత చాలా గ్రాండ్గా 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో మొట్టమొదట కర్టెన్ రేజర్ ప్రోగ్రాం కింద సూర్య భగవాన్ స్వామిని ఆరాధిస్తూ సూర్య నమస్కారాల ప్రోగ్రాంతో సుమారు 4000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కోరిక. ఇది రాష్ట్ర పండగగా జరగాలని ఒక కోరిక ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా మీద ఉన్న అభిమానంతో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం తాలూకా ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా దానికి అంగీకరించి రాష్ట్ర పండగగా చేసే అవకాశం మాకు కల్పించారు. మంచి ప్రోగ్రామ్స్తో, కల్చరల్ యాక్టివిటీతో, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్తో 3 రోజులు కూడా ఈ రథసప్తమి ఉత్సవాలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎన్నడూ జరగని విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేసుకొని చేశాం. వసంత పంచమిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకి భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కుంభమేళాలో పుణ్యస్నానమాచరించిన వారి సంఖ్య 33 కోట్లు దాటినట్లు యూపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకే త్రివేణి సంగమంలో 42 లక్షల మంది పవిత్ర స్నానాలు చేపట్టినట్టు పేర్కొంది. భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో యోగి సర్కార్ భద్రతని కట్టుదిట్టం చేసింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను టార్గెట్ చేస్తే ఆయన్ను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకి లేదని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, వడ్రానం హరిబాబు, మద్దిరాల మ్యాని మండిపడ్డారు. అవినీతి పరులైన అంబటి రాంబాబు, లేళ్లపిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు నీతి న్యాయమంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ద్వారా గుంటూరు నగర మేయర్ పదవి నుంచి మనోహర్ నాయుడిని దింపుతామని తెలుగు తమ్ముళ్లు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువింద గింజ సామెతల వైసీపీ నేతల ఆరోపణలు ఉన్నాయని దుమ్మెత్తిపోశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎలక వీరాంజనేయులు పాల్గొన్నారు. మనోహర్ ని మేము దించుతాము అని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆపుకోమని చెప్పి అంబటి రాంబాబు సవాలు విసురుతా ఉన్నా. అంబటి అన్నాడు మా మేయర్ని దించండి చూస్తామని. నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నా కూడా మీ మేయర్ పీఠం అక్కడ ఉండదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేయర్ కాబోతా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ కార్పొరేటర్లు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పంచాయతీ పెట్టారు. ఇతను పనికిరాడు మనోహర్ అని చెప్పాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మిస్టర్ అంబటి, మీరు మంత్రులుగా ఉన్నట్టు విడదల రజని, అంబటి రాంబాబుల మీద మీ పార్టీ వాళ్లే స్వయంగా కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో మీ అవినీతి మీద ఫిర్యాదులు చేశారన్న విషయం
గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ 3 బ్రిడ్జిలకి దాదాపు రమారమి 200 కోట్లు కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక పథకాలు తెస్తా ఉన్నాడు. మీరు దాన్ని అడ్డుకోవటం కోసం కుట్రబన్నారు. మీ స్థాయి అది కాదు. మీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా మా పెమ్మసాని గురించి మాట్లాడే శక్తి సామర్థ్యాలు లేవు. మీరంతా పిల్లకాకులు. మీరేదైనా ఉంటే మాతో పోటీపడి మాతో మాట్లాడండి తప్ప మా ఎంపీ గారి గురించి మాత్రం మాట్లాడితే భవిష్యత్తులో మీరు గుంటూరులో హెల్మెట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఉండేది ఆంధ్రప్రదేశ్. కానీ జగన్మోహన్ రెడ్డి కాలంలో హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఒక నియంత పాలన యొక్క రాష్ట్రంలో జరిగింది. వాళ్ళ పార్టీకే వద్దాం, ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఏ ఒక్క నాయకుడికి కానీ స్వేచ్ఛ అనేది లేదు. ఎప్పుడు కూడా మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే ఇంటర్వ్యూ లేదు, మాట్లాడేటువంటి అర్హత లేదు, స్వేచ్ఛ లేదు. ఏమి చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క పార్టీలో ఆ యొక్క నాయకులు ఎందుకుంటారు? ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవటానికి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ మండల స్థాయి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజున గుంటూరు నగరపాలక సంస్థలో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క వార్డుల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. గుంటలో భయంకరంగా నడిచేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గతంలో పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో రాసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుంటూరు 1 కానీ గుంటూరు 2 కానీ పత్తిపాటు నియోజకవర్గంలో పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. చివరి ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు కొన్ని రోడ్లు వేశారు. ఎందుకుంటారు అసలు కార్పొరేటర్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకుంటారని చెప్పి వాళ్ళ యొక్క నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా యొక్క బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు ఏ ఒక్క కార్పొరేటర్తో కానీ ఎవరితో కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మా నాయకులు కనుక మాట్లాడితే మీ యొక్క పార్టీలో ఏ ఒక్కడు కూడా ఉండడు. మాట్లాడుతున్నావు నిన్ను ఒక శాఖకి మంత్రిగా చేస్తే ఆ శాఖలో అసలు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. ఆ నీటిపారుదల శాఖలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెప్పు కోసం నువ్వు అందరినీ ఆంబోతులా అందరినీ నీ నోటికి వచ్చినట్లు తిడతా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి వైచాచిక ఆనందం పొందేవాడు. అలాగే నీలాగే ఇక్కడ గుంటూరులో ఇందాక మనం అనుకున్నట్లుగా కావట మనోహర్ నాయుడు గతంలో తను ఎక్కడి నుంచి వచ్చాడు అనే మూలాలు మర్చిపోయి తను పుట్టిన కులాన్ని చులకన భావంతో మాట్లాడాడు. అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడిని, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబుని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మా కార్యకర్తలు నాయకులు అతని మీదకి ఏంటి ఇదని చెప్పి ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళ మీద వీధి రౌడీలాగా లాఠీ లాక్కొని కానిస్టేబుల్ దగ్గర దాడి చేసిన పరిస్థితులు మనం గమనించాం. దీనికి ఆగ్రహించి జన సైనికులు అతని ఇంటి మీద కూడా దాడి చేయడానికి వెళ్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బేరాలాడుకొని అయ్యా నన్ను బతిమలాడి నన్ను వదిలిపెట్టండి, బుద్ధి తక్కువ అన్నాను అని కన్ను తప్పి లొట్టపోయినట్లుగా అతను వ్యవహారం అనేది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ వీళ్ళు మన గుంటూరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తూ పెమ్మసాని గారిని తలకా ఎత్తి ఒక్క చూపు చూసే అర్హత కూడా వీళ్ళలేదు. అలాంటి వీళ్ళు ఇవాళ పెమ్మసాని గారి గురించి గుంటూరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే సమాజం చాలా సిగ్గుపడతా ఉంది. దయచేసి సమాజంలో అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ అందరికి కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. సంపత్ నగర్ సేవా సంఘం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాయిప్రియ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ గుంటూరు వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం గుంటూరు సంపత్ నగర్ శ్రీ రామకృష్ణ శిశు విద్యా మందిరంలో ఆదివారం జరిగింది. ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. సాయిప్రియ హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ చెరుకూరి పవన్ కుమార్, మైత్రి హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ డి నాగేశ్వరరావు వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా
మందులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కొలసాని బాలకృష్ణ, బాలు, ఆళ్ల హరి, సానం రమేష్, నారాదాసు ప్రసాద్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న మైత్రి హాస్పిటల్ ఎండీ డాక్టర్ కడియాల వెంకట్ రూపేష్ తో పాటు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ నాగేశ్వరరావులని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాలని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తమ హాస్పిటల్స్ నందు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగానే కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తామని వివరించారు. ఈరోజు మన 20వ డివిజన్ సంపత్ నగర్లో డివిజన్ అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ గారు, అలాగే మన బాలు గారు వీళ్ళ ఆధ్వర్యంలో సంపత్ నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో సాయి ప్రియ హాస్పిటల్స్ వారు, అలాగే మైత్రి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతూ ఉంది. ఈ వైద్య శిబిరంలో సాయి ప్రియ హాస్పిటల్ నుంచి చెరుకూరి పవన్ కుమార్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే మైత్రి హాస్పిటల్ ఎండి గారు రూపేష్ గారు వచ్చి స్వయంగా ఇక్కడ రోగుల్ని పరిశీలించడం, వాళ్ళు పరీక్షించి వాళ్ళకి ఏదైతే అవసరమో అత్యవసరం వారికి దానికి తగ్గట్టుగా మందులు ఇచ్చి సేవ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి వైద్య శిబిరాలు ఎక్కువగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున వైద్య ఖర్చు పెరిగిపోతున్న సందర్భంలో మధ్యతరగతి వారికి, పేదవాళ్ళకి ఇలాంటి వైద్య శిబిరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు సహజంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కాబట్టి మీకు మానవ సేవ చేయాలనేటువంటి ఒక మంచి మనసు ఉంది కాబట్టి ఈ రోజున ఇలాంటి వైద్య శిబిరాలు చేస్తూ ఉన్నారు. వీటిని ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకుంటా. ఇలాంటి వైద్య శిబిరాలు మీకు ఎప్పుడే అవకాశం ఉంటే అన్ని వైద్య శిబిరాలు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, ఆ విధంగా పేదవాళ్ళకి, మధ్యతరగతి వారికి ఎంతో ఖర్చుతో కూడుకుంటే వైద్య సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఇక్కడ ఎక్కువగా షుగర్ పేషెంట్లు, అలాగే బీపీ, అలాగే గుండెకి సంబంధించిన వాళ్ళు, పక్షవాతం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నందుకు, వారికి సేవలు అందించుకున్నందుకు మరొకసారి సాయి ప్రియ హాస్పిటల్ వారికి, మైత్రి హాస్పిటల్ వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు ప్రజలకి నా నమస్కారాలండి. ఈ రోజుల్లో వైద్యం ఖర్చు చాలా పెరిగిపోతూ ఉంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. డాక్టర్ని కలవకుండా ఉంటే మంచిదనేది నా ప్రధాన ఉద్దేశం. కలవకుండా ఉండాలంటే జాగ్రత్త అనేది చాలా అవసరం. జాగ్రత్త పడాలంటే మనం ఫుడ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ షుగర్ ఉన్నాయి తెల్ల పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. అంటే రైస్, షుగర్, వైట్ షుగర్, సాల్ట్, తెల్లగా కనిపించే ఏవి తినొద్దు. మైదా, నెక్స్ట్ ఇడ్లీ, దోశ, ఏది తెల్లగా కనిపిస్తే దాన్ని అవాయిడ్ చేయాలి. ఏది స్వీట్గా ఉంది, ఎంత తీపిగా ఉంటే అది చివరికి మనకు అంత చేదైపోద్ది. మనం వయసు పెరిగే కొద్దీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో అంత హ్యాపీగా ఉంటాం అనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి, బయట మనం తినే తాగే కూల్ డ్రింక్స్ కానీ, తినే ఐస్ క్రీమ్స్ కానీ, ఇవి చాలా షుగర్తో కూడుకున్నవి. ఈ షుగర్ వల్లే మనకి ఏ జబ్బులైనా కానీ, మన హై షుగర్స్ ఉండటం వల్లే మనకి అన్ని జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోకులు కానీ రావటం జరుగుతుంది. మనం ఈ ఆహార నియమాలు పాటిస్తే మనం 60 నుంచి 70% వరకు ఏ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. మనం డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి. కానీ కలిసిన తర్వాత తగ్గాలి అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఇది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకుంటే మంచిది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమానికి సమగ్రమైన కౌలు చట్టం తీసుకుని రావాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జములయ్య డిమాండ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం హామీ లేని పంట రుణాలు కౌలు రైతులకు అందించాలని అన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 12వ తేదీన మండల కార్యాలయాల వద్ద, మార్చి 3వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కౌన్సిల్ సమావేశం తీర్మానించిందని చెప్పారు. గుంటూరులోని మల్లెలింగం భవన్ నందు కౌలు రైతుల సంఘం రాష్ట్ర సమితి సమావేశం ఆదివారం జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు. కౌలు రైతులు పండిస్తున్న పంటలకి ఉచిత బీమా పథకాన్ని వర్తింపచేయాలని అన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కంజుల విఠల్ రెడ్డి, పివి జగన్నాథం, పల్నాడు కౌలు రైతుల సంఘం నాయకులు పి లక్షాదీప్ కారి, కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో
మార్చి 3వ తేదీన రాష్ట్రంలోనే అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని, కౌలు రైతుల రక్షణ వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు ఒక సమగ్రమైన కౌలు రైతుల చట్టం తీసుకురావాలని మేము ధర్నాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం కౌలు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తాను. మొదటి అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమం రక్షణ కోసం సమగ్రమైన కౌలు రైతుల చట్టం తీసుకురావడంలో ఘోరంగా విఫలమైంది. అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది. ఇంతవరకు కౌలు రైతుల కోసం చట్టం తీసుకురావడంలో మేనమేషాలు లెక్కేస్తూ ఉంది. కౌలు రైతులకు చట్టం లేకపోవటం వల్ల కౌలు గుర్తింపు కార్డులు పొందటంలోనూ, ఆ కౌలు గుర్తింపు కార్డుల ఆధారంగా కౌలు వ్యవసాయానికి అవసరమైనటువంటి పరపతి సౌకర్యాలని పొందటంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు పెట్టుబడి పెట్టేందుకోసం బ్యాంకులు పంట రుణాలు జారీ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం 1,60,000 నుండి 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు తీసుకోవచ్చని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఒక్క బ్యాంకు కూడా అమలు జరగటం లేదు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉంది. ఈ ప్రభుత్వాలు కూడా చెప్పేది ఏంటంటే, రైతుల్లో ఆత్మహత్యలు నివారించాలంటే బ్యాంకులు రుణాలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఇవ్వాలని చెప్తే బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కౌలు రైతులకి పంట రుణాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించుకొని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. రెండవ విషయం అంటే, ఎన్నికల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. మరి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి కౌలు రైతు కుటుంబానికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తానని చెప్పింది. ఖరీఫ్ సీజన్ పోయి రబీ సీజన్ కూడా వచ్చి 3 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు పెట్టుబడి సాయాన్ని అందించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకి తీవ్ర నిరాశ కలిగించిందని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఆదివారం విశాఖపట్నంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఈ బడ్జెట్ తీరు చూస్తే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో సైతం కూటమి ప్రభుత్వమే కొలువు తీరిందని, కానీ నిధుల కేటాయింపులో ఏపీకి మాత్రం అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమకి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీలు ఎక్కడా అంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్నికలు జరిగి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు కేంద్రం నుంచి అందుతాయి. వారు చేసిన నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో ఏ ప్రయోజనాలు జరుగుతాయి, దానివల్ల మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఒక ఆనందకరమైన విషయం, ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మహాకవి గురజాడ గారిని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వారు తలుచుకోవడం అనేది మనందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరవడిలో సైమల్టేనియస్గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది, ప్రత్యేకమైన ప్రయోజనం ఏందనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తానంటే, ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే,
ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతో, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలు అందరి తాలూకా అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి, కానీ స్వార్థం కూడా ఉంటుంది. చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఓ పక్కన కామాంధుల చేతుల్లో లైంగిక దాడులకి బలవుతూ ఉండగా మరొక పక్క కుటుంబ సభ్యులే చిత్రహింసలకి గురి చేస్తున్నారు. ఇప్పటికే బాలల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చినా సమాజంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కోపంతో ఒకరు, వివాహేతర సంబంధాలతో మరొకరు ఇలా తమ పిల్లల్ని చిత్రహింసలకి గురి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. తాజాగా పల్నాడు, ఏలూరు జిల్లాలో అలాంటి హృదయ విదారకర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కొడుతున్నది అమ్మమ్మ కొట్టట్లేదు మేడం, తల్లిని తండ్రి అతను పవన్ అనే అతను మేడం, తల్లి పవన్ అనే. అవును మేడం, పిల్లలు అదే చెప్పారు మేడం, తల్లి కొడుతుందని చెప్తున్నారు, పవన్ అనే అతను డాడీ అంటున్నారు మేడం, అతను కూడా కొడుతున్నాడు అని చెప్తున్నారు. ఇంకా అరెస్ట్ చేయలేదు మన దగ్గర, స్టేషన్లో అయితే లేరు మేడం. నేను స్టేషన్ కూడా వెళ్ళి చూసి వచ్చాను మేడం. అది అంటే 2 days కొంచెం అబ్జర్వేషన్లో ఉంచి మెడిసిన్ అది ఇచ్చి రేపు ఎక్స్రే తీయిస్తానన్నారు మేడం. 2 days కూడా వాళ్ళు అమ్మకి వదలకుండా మా వాళ్ళు దగ్గర చూసుకోవాలి. మళ్ళీ పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు వదలడం కరెక్ట్ కాదు కదా. హాస్పిటల్లో ఉండి కూడా అందరూ అబ్జర్వ్ చేసి వాచ్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ గా ఆవిడ పిల్లల్ని తీసుకెళ్ళి పోలీసు అందరూ వస్తారు. ఇల్లు లేని పేదలందరికీ కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించివ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. అలాగని సూపర్ 6 హామీలని అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో ప్రజల పక్షాన పోరుబాటు పడతామని హెచ్చరించారు. స్థానిక పాత గుంటూరు పార్కు సెంటర్లో సిపిఐ 8వ డివిజన్ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో అర్జీలు పూర్తి చేసే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, నూతలపాటి చిన్న, 8వ డివిజన్ సిపిఐ కార్యదర్శి కట్ట శ్రీనివాసరావు, స్థానిక నాయకులు కాయల రామారావు, నాగరాజు, రాజేష్, సతీష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయమని గత 4 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జగన్ సెంటు పట్టణంలో ఇచ్చాడు, సెంటున్నర గ్రామాల్లో ఇచ్చాడు. తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని తెలియజేయడం అనేది జరిగింది. ఆ పథకాన్ని సక్రమైన పద్ధతుల్లో త్వరితగతిన అమలు జరపాలని కోరుతూ సిపిఐ నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల పరిధిలో అప్లికేషన్లు పూర్తి చేసి స్థానిక సచివాలయాల్లో అందజేస్తా ఉన్నారు. పాత గుంటూరులో ఈరోజు 8వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని పెట్టి నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాత గుంటూరు పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్ల ప్రజానీకం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అర్జీలు సిపిఐ కార్యకర్తలు, యువజన కార్యకర్తలు వాలంటరీగా ఈ అప్లికేషన్లు పూర్తి చేస్తూ ఉన్నారు. ₹1 మీకు ఖర్చు లేకుండా అప్లికేషన్లు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రొవైడ్ చేసి ఇస్తా ఉంది. దీన్ని రేపు ఉదయం అనగా సోమవారం ఉదయం 11 గంటలకి స్థానిక సచివాలయంలో ఈ అర్జీలన్నీ కూడా
అందజేయటం అనేది జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం చెప్పినటువంటి హామీని అమలు జరుపుకొని కోరుతూ జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పట్టణాల్లో ఉండే పేద ప్రజలకి 2 సెంట్లు భూమి 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి రావడం అనేది జరుగుద్ది. ఇలా ఇస్తామని కేబినెట్ లో చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి కాలం నుంచి కూడా, అంటే ఆ రోజు అప్పటికే 1 సెంటు స్థలం 32 లక్షల మందికి ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా సెంటు స్థలాలు 2 సెంట్లు ఇవ్వాలని పట్టణాల్లో, మరి పల్లెల్లో 1.5 సెంటు బదులు 3 సెంట్లు ఇవ్వాలని ఆ రోజు ఆందోళన సిపిఐ ప్రారంభించడంతో పాటు, మరి గతంలో మరి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాలక ఆ ఇచ్చిన 1.5 లక్షలతో ఇల్లు కట్టుకోవడానికి సాధ్యం కాక మరి అన్ని కూడా అట్లా నిలిచిపోయినాయి. ఈ పరిస్థితిలో మరి ఎలక్షన్లు రావటం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తానని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 7 నెలల దాడి పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా ప్రారంభించని పరిస్థితిలో సిపిఐగా పోయిన నెల 24వ తారీఖు నుంచి కూడా సచివాలయాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అర్జీలు పెట్టించి సచివాలయాల్లో ఇస్తా ఉన్నాం. అప్పుడు మరి 2 సెంట్లు పట్టణాల్లో ఇచ్చి నిర్మాణాలకు 4 లక్షలు ఇస్తా ఉంది. దాని ఇసుక, ఇనుము, కంకర అన్ని రేట్లు పెరిగింది కాబట్టి 5 లక్షలుగా ఇచ్చి మరి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని సిపిఐగా కోరాం. ఈ మధ్య కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి 2 సెంట్లు ఇస్తామని 4 లక్షలు ఇస్తామని మరి చెప్పారు. దానికి సంబంధించినటువంటి హామీని సిపిఐగా స్వాగతిస్తూ 4 లక్షల బదులు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరి చేత కూడా ఈరోజు 8వ డివిజన్ లో గుంటూరు నగరంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎవరైతే ఈ అప్లికేషన్ రాశారో వీళ్ళందరినీ రేపు ఉదయం 11 గంటకి మరి సచివాలయాల్లో అందజేయబోతా ఉన్న అప్లికేషన్లు అవన్నీ కూడా మరి అప్లికేషన్లు అన్ని కూడా పరిగణలోకి తీసుకుని అవన్నీ ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా 2 సెంట్లలో 5 లక్షల నిర్మాణానికి మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి మరి ఆ లబ్ధిదారులందరూ కూడా మరి మీరు ఏదైతే చెబుతున్నారో అందరి సొంత ఇంటికల నెరవేరాలని మరి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు వేమూరు నియోజకవర్గంలోని తెనాలి పట్టణంలో గల ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. ఆలపాటి రాజాకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించే దిశగా ప్రతి ఒక్కరు కష్టపడాలని సూచించారు. విద్యావంతుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి, చట్టసభకు వెళ్లే అర్హత కలిగిన రాజేంద్ర ప్రసాద్ కి పట్టభద్రులందరూ కూడా తమ ఓటు ద్వారా అందరూ అండగా నిలవాలని కోరారు. అత్యధిక మెజారిటీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని కోరారు. మన నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా మనం అనేక పర్యాయాలు ఆ విషయం మాట్లాడుకున్నాం. ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి కూడా మేము ఈ స్థాయిలో స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా మన నియోజకవర్గంలో ఆ ఓటర్లు నమోదు ప్రక్రియలో కూడా మీరందరూ కూడా పాలు పంచుకున్నారు. ఇప్పుడు దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ 2 జిల్లాలు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ఎత్తు అయితే, అందులో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రత్యేకం. మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అభ్యర్థి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక రకాలుగా 5 ఏళ్లు సేవలు అందించి కూటమి పార్టీల ఐక్యత విషయంలో మరి ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ నుంచి కూడా తప్పుకొని త్యాగం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థికి కేటాయిస్తే మరి వారు ఏ విధంగా పెద్దరికంగా గౌరవప్రదంగా వ్యవహరించి పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేస్తాడో మీకు తెలుసు. అది పార్టీ తెలుసు, పార్టీ గుర్తించింది, గౌరవించింది. వెంటనే
వచ్చినటువంటి ఎన్నికలు. నగరపాలక సంస్థలో సోమవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పక్కాగా సజావుగా నిర్వహించాలని ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పూలు శ్రీనివాసులు తెలిపారు. కమిషనర్, ఎన్నికల అధికారి మరియు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మరియు ఇతర అధికారులతో కలిసి సోమవారం నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. తొలుత ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచిక బోర్డులు, పోలింగ్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్, ఎన్నికల నిర్వహణకి సంబంధించిన సామాగ్రిని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. పోలింగ్ సోమవారం ఉదయం 10:30 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3 గంటలకి ముగుస్తుందని అన్నారు. ఓటు వేయుటకు వచ్చే కార్పొరేటర్లకి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని, లోపలికి వచ్చే సమయంలో నగరపాలక సంస్థ జారీ చేసిన ఐడెంటిటీ కార్డు విడిగా కలిగి ఉండాలని, ఫోన్లు, ఎలక్ట్రికల్ సంబంధించిన వస్తువులు మరియు ఏ ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడదని తెలిపారు. కార్పొరేటర్లు ఇతర వస్తువులు భద్రపరచుటకి నగరపాలక సంస్థ పార్కింగ్ నందలి పౌరసేవ కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లాక్ రూమ్ నందు భద్రపరచుకోవాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.